హాయ్ బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సినిమా చూడు బ్రో. ఇవాళ మనం రివ్యూ చేయబోయే ఫిల్మ్ గోట్ మూవీ నాకు ఎలా అనిపించిందంటే ఇట్ వాజ్ ఓకే ఫర్ మీ. కొన్ని పోర్షన్స్ వెల్ ఎగ్జిక్యూటెడ్, బట్ కొన్ని పోర్షన్స్ ఆర్ టూ లెంతీ అనిపించింది. నాకు పర్సనల్లీ టీజర్ అండ్ ట్రైలర్ అంతగా నచ్చలేదు, బట్ స్టోరీ ప్రోగ్రెషన్, ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ బాగా హ్యాండిల్ చేశారు. కానీ ర్యాండమ్గా వచ్చే సాంగ్స్ అంటే మరీ ర్యాండమ్, సరే ఒకసారే కదా అనుకున్నా. 2 times బ్రోస్. సీరియస్ సిచ్యువేషన్లో కూడా లవ్ సాంగ్ అండ్ ఐటమ్ సాంగ్ వస్తుంది. వీటి వల్ల స్టోరీ ప్రోగ్రెషన్లో ఇంపాక్ట్ మిస్ అయింది. లెట్స్ డిస్కస్ ఇన్ డీటెయిల్. కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ద ఫిల్మ్, తలపతి విజయ్ గారు ఎమోషనల్ సీన్స్లో బాగా ఏడిపించేశారు. విజయ్ గారి రీసెంట్ మూవీస్ కన్నా మరెన్నో వేరియేషన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయించారు డైరెక్టర్ వెంకట్ ప్రభు గారు. స్నేహ గారికి మంచి రోల్ ఉంది. ఫస్ట్ హాఫ్లో సటిల్ పర్ఫార్మెన్స్ని డెలివర్ చేశారు. మీనాక్షి చౌదరి గారు వాజ్ గుడ్ ఇన్ హర్ రోల్. ప్రశాంత్ గారు, ప్రభుదేవ గారు అండ్ అజ్మల్ గారు వాళ్ళకున్న రోల్స్కి జస్టిఫై చేశారు. కమింగ్ టు ది మ్యూజిక్ ఆఫ్ ద ఫిల్మ్, యువన్ గారు గోట్ మూవీలో ఏదైనా బిగ్గెస్ట్ లెట్ డౌన్ ఉందంటే అది మ్యూజికే. ఒక సాంగ్ బాగుందనిపించినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాస్ టూ బ్యాడ్. అసలు స్క్రీన్ పైన వచ్చే హై సీన్కి కూడా బీజిఎం అస్సలు ఎన్హాన్స్మెంటే ఇవ్వలేకపోయింది. విఎఫ్ఎక్స్ ఆర్ ఫైన్. టీజర్ అండ్ ట్రైలర్లో డిఏజింగ్ సరిగ్గా లేదని ట్రోల్స్ చేశారు, బట్ మూవీలో ఇట్ వాస్ గుడ్. డిఏజింగ్ టెక్నాలజీ సెట్ అయింది అనిపించింది. బట్ వేరాస్ కొన్ని మేజర్ సీన్స్కి గ్రీన్ స్క్రీన్ వాడారు, అవి అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ప్రొడక్షన్ డిజైన్ వాస్ గుడ్. కొన్ని చోట్ల ఆ ప్రైస్ కనబడుతుంది, కానీ కొన్ని సీన్స్ చూస్తుంటే ఫాస్ట్గా తీయేసారేమో అనిపించింది. సినిమాటోగ్రఫీ వాస్ గుడ్. యాక్షన్ కొరియోగ్రఫీ 2-3 యాక్షన్ ఎపిసోడ్స్ టాప్ నాచ్ ఉన్నాయి. అండ్ ఎడిటింగ్ మస్ట్ హ్యావ్ బీన్ షార్ప్. ఆల్మోస్ట్ 3 hours ఫిల్మ్ ఇది 2 or 20 minutesకి ఈజీగా ట్రిమ్ చేసి ఉండొచ్చు. డ్యూ టు దిస్ లెంత్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ కాస్త డౌన్ అయింది. నా ఫైనల్లీ కమింగ్ టు ది రైటర్ డైరెక్టర్ వెంకట్ ప్రభు గారు, స్టార్టింగ్ పోర్షన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ బిట్వీన్ విజయ్ గారు అండ్ స్నేహ గారు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇంటర్వల్ బ్లాక్ వాస్ డీసెంట్. సెకండ్ హాఫ్లో కొన్ని పోర్షన్స్ వర్ టూ గుడ్, బట్ అక్కడక్కడ కొన్ని ర్యాండమ్ స్టఫ్ వల్ల అండ్ ఓవర్ ద టాప్ యాక్షన్ సీక్వెన్సెస్ వల్ల మూవీ నుండి కాస్త డిస్కనెక్ట్ అయ్యాను. బట్ కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ బ్లాస్ట్ అయ్యాయి థియేటర్లో. ఓవరాల్గా ఇట్ వాజ్ ఓకే ఫర్ మీ. జస్ట్ గో టు ది థియేటర్ అండ్ వాచ్ ఇట్. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ బ్రోస్. మీకు గోట్ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ట్రై టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సినిమా చూడు బ్రో. సీ యూ బ్రోస్. టేక్ కేర్.